ట్యాంకులు కట్టాం. మొట్టమొదట దాసనపేటలో వాటర్ ట్యాంక్ కట్టాం, పూల్బాగ్ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టాం. అలానే ఇది వేణుగోపాలపురం ఊటగడ్డ దగ్గర వాటర్ ట్యాంక్ కట్టాం, గాజులరాలో వాటర్ ట్యాంక్ కట్టాం, వ్యాసనారాయణ మెట్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, కేఎల్పురంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, అయ్యన్నపేటలో 2 వాటర్ ట్యాంకులు కట్టాం, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, ధర్మపూర్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, బీసీ కాలనీ కోర్టు ఎదురుగుండా ఉన్న బీసీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ కట్టాం. వాటర్ ట్యాంక్ కట్టి ప్రారంభోత్సవాలు చేసి ప్రజా వినియోగంలో తీసుకొచ్చి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఎండాకాలం వస్తుంది, ఫిబ్రవరి నెలలోనే మేము అధికారులందరినీ పిలిచి మంచినీటి సమస్య ఏ విధంగా ఉంది, ఎంతవరకు మంచినీటి సరఫరా చేయగలమని అడుగుతాం. 2 ప్రాంతాల నుంచి మంచినీళ్ళు ఇస్తాం మనం. తాటిపూడి దగ్గర ఉన్న ముషిడిపల్లిలో 10 వెల్స్ ఉంటాయి. ఎండాకాలం ప్రారంభం అవుతుందనగానే ఫిబ్రవరి నెల వెళ్తాం. వెల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఛార్జింగ్లో ఉన్నాయో చూస్తాం. వెల్స్ చుట్టూ శాండ్ బెడ్డింగ్ ఉందా లేదా చూస్తాం. ఒకవేళ ఏమైనా కొవ్వు తీయవలసిన అవసరం ఉందా, చెత్త చెదారం ఉందా అని చూస్తాం. మోటార్లు అన్నీ పనిచేస్తున్నాయో లేదా చూసుకుంటాం. స్టాండ్ బై మోటార్లు ఉన్నాయా లేదా చూసుకుంటాం. మళ్ళీ చంపావతి నుంచి మనకు మంచినీళ్ళు వస్తుంది నెల్లిమర్ల దగ్గర. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. ఈ సంవత్సరం ఎండాకాలంలో ప్రత్యేకత ఏంటంటే మన వర్షాకాలంలో వర్షాలు లేవు. ఫిబ్రవరి నెలలో వెళ్తే మార్చి 1వ తారీఖు వరకే మంచినీళ్ళు ఇవ్వగలమని అధికారులు చెప్పారు. సంబంధిత అధికారులకి కలెక్టర్ గారికి చెప్పి ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చి 26 ఫిబ్రవరి కల్లా చంపావతిని నింపాం. మళ్ళీ ఎప్పటి వరకు మంచినీళ్ళు వస్తుందంటే మే 1వ తారీఖు వరకే మంచినీళ్ళు ఇవ్వగలమని చెప్పారు. మరలా వెళ్ళాం. చంపావతికి 50-60 కిలోమీటర్ల దూరం ఉన్న తోటపల్లి నుంచి మంచినీరు తెస్తున్నాం. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. తోటపల్లి నుంచి చంపావతికి రావాలంటే సుమారు 30 రోజులు పడుతున్న పరిస్థితిలో మధ్యలో ఉన్న గడిగడ్డ రిజర్వాయర్లు నింపుతున్నాం. గడిగడ్డ నుంచి వారం రోజుల్లో చంపావతికి నీరు తేగలగా పరిస్థితి ఉంది. కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మంచినీటి సమస్య రాదని. గత పాలకులు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన చేశారా, ఎప్పుడైనా ఇటువంటి పనులు చేశారా అని అడుగుతున్నాం. చేయలేదు కాబట్టే మంచినీటి సమస్యతో కొట్టుమిట్టాడుతుండేవారు. ఇవాళ వాటర్ ట్యాంకులు, మంచినీరు సరఫరా చేసిన వాటర్ ట్యాంకులు మొక్కలకి నీళ్లు పోయిస్తున్నాం. వాటర్ ట్యాంకులతో పనిలేని పరిస్థితి తెచ్చాం. విజయనగరంలో జంక్షన్లు అభివృద్ధి చేసాం, చెరువులు అభివృద్ధి చేసాం, పార్కులు అభివృద్ధి చేసాం. బాలాజీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు 6 లైన్స్ రోడ్డు వేసాం. ఎక్కడైనా విజయనగరం సిటీలో ఎప్పుడైనా చూసామా రోడ్లను అడుగుతున్నాం. అయ్యన్నపేట పాలనగర్ రోడ్డు డబల్ రోడ్డు చేసాం. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డగించిన మేము కుర్చీలు వేసి కూర్చొని చేసాం. అలానే గంటసమ్మ నుంచి బాలాజీ రోడ్డు కానీ, ఎంఆర్ కాలేజీ నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్న రోడ్లు కానీ, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయిన అంబర్సత్రం నుంచి వాటర్ ట్యాంక్ రోడ్డు ఇప్పుడు పూర్తవుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేసి ఎలా చేసామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా మేము చేయగలిగామని తెలియజేసుకుంటూ పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు, అలానే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎంపీ గారు అందరూ జిల్లా కేంద్రం మీద ప్రత్యేకమైన ఆలోచన ఉండబట్టి అవకాశం వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాను. విద్య కోసం చెప్పారు పెదబాబు. నాడు నేడు అనే స్కూల్స్ తేవడం ఒకటైతే ఈరోజు అందులో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉండబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల సీట్లకి డిమాండ్ పెరుగుతుందని 2004-09 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మొట్టమొదట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తెచ్చాం, జేఎన్టీ కాలేజీ తెచ్చాం. ఈరోజు బాబా మెట్ట వడా కాలనీలు ఉన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ తెచ్చాం. మళ్ళీ 2019 ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చాం. జేఎన్టీ కాలేజీని యూనివర్సిటీగా మార్చాం. మెడికల్ కాలేజీ తెచ్చాం. ఇది విద్యాపరంగా జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేయగలిగామని చెప్తున్నాం. మనందరికీ తెలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నాళ్ళు పరిపాలిస్తాడులే, కొన్నాళ్ళు పోతే ఆయనే చెడ్డ అయిపోతాడు ప్రజల దగ్గర, అలవగానే హామీలు ఇచ్చేశాడు, అమలు చేయలేని హామీలు ఇస్తున్నాడని అనుకున్న ప్రతిపక్ష పార్టీలు అలవోకగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అటు వాలంటీర్ వ్యవస్థను ఇటు సచివాలయ వ్యవస్థను తెస్తే చూడలేక కుళ్ళుకొని ఆయనకున్న TV5 ఈటీవీయో ఏబిఎన్ తోటో ఆంధ్రజ్యోతి ఈనాడుతోటో చిలవల పలవలుగా ఉన్నవి లేనివి రాయిస్తూ ఏదో విధంగా చెడుని చిత్రీకరించిన పరిస్థితి చేస్తున్న పరిస్థితిలో ఎన్నికలు వచ్చాయి. దమ్ము ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వై నాట్ 175 అని. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఇదేంటి 151 సీట్లు 175కి వెళ్ళిపోయింది, అందులో నా కుప్పం కూడా ఎసరు పెట్టినట్టు ఉన్నాడని. కాలు చెయ్యి ఆడలేదు. ఎలాగీ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలి, నాకా వయసు అయిపోయింది, నా కొడుక చేతకానోడు అయిపోయాడు, నేను ఎలాగ ఎదుర్కోవాలంటే అప్పుడు కనిపించాడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో. ఆ రోజే నైతికంగా నువ్వు ఓడిపోయావు. 170 స్థానాల్లో పోటీ చేసే శక్తి నీకు లేనప్పుడు ఇతర రాజకీయ పార్టీల ఆధారంతో ఇతర రాజకీయ పార్టీ అండదండతో నువ్వు పోటీ చేస్తుంటే నైతికంగా ఆ రోజే ఓడిపోయావు. బీజేపీ కూడా మమ్మల్ని అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు లేదు 170 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తాము, ఆ శక్తి సామర్థ్యాలు ప్రజలు మాకు ఇచ్చారని చెప్పారు. ఆ శక్తి సామర్థ్యాలతో పోటీ చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన వెళ్తే వచ్చిన జనంతో చప్పట్లు కొట్టించుకున్న పరిస్థితిలో బోనులో ఉండి సింహం బయటకు వచ్చినట్టు మేము సిద్ధమా అంటూ మీరు సిద్ధమా అని అడుగుతూ బస్సు యాత్ర వస్తే వచ్చిన జనాన్ని చూసి తట్టుకోలేక నిన్న రాత్రి జరిగిన సంఘటన. అయితే మన అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు, కింద ప్రజలు నాకు అండగా ఉంటే పైన భగవంతుడి ఆశీస్సులు మాకున్నాయని. ఎక్కడ తగిలిందో దెబ్బ ఎక్కడ మనం చూసాం. 2 ఇంచుల కిందకు వచ్చి కంటికి తగిలితే కన్ను దృష్టి పోయిన పరిస్థితి. మరి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టే అలవగ్గా తప్పిందని చెబుతూ మేమెప్పుడు సంతోషిస్తుంటాం. ఈ ముఖ్యమంత్రి పరిపాలన శాసనసభ్యులుగా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి పరిపాలన తలెత్తుకొని మేము పరిపాలన చేయగలుగుతున్నాం అనే ధైర్యంతో పనిచేస్తున్నాం. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి అడుగుతున్నాం, అమ్మా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా, ఏంటి వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది బాబు, అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చిందని. ఎవరికైనా రూపాయలు లంచం ఇస్తున్నాం అంటే లేదు అని చెప్తున్నారు. అదే ధైర్యంగా శాసనసభ్యులు అడిగే పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడైనా రూపాయలు లంచగొండితనం లేని రాష్ట్రం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాం. గత ప్రభుత్వం మీ ఇంటికి వస్తే ఇస్తాం, మా ఇంటికి వస్తే తెస్తాం, ఎప్పుడో ఇచ్చిన ఇల్లు స్థలానికి డబ్బులు తీసుకునేవారు, బాత్రూంలు డబ్బులు పుచ్చుకునేవారు, పెన్షన్ వస్తే 2 నెలలు ముందే వాళ్ళని కండిషన్ పెట్టేవారు. అటువంటి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ప్రజలు గమనించారు. కాబట్టి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్నారు. మా లాంటి వాళ్ళమే ధైర్యంగా మేము ఎన్నికల్లోకి వెళ్ళగలుగుతున్నాం అని చెబుతూ స్థానికంగా మరి మీరు వేరు మేము వేరు కాదు. నాగిరెడ్డి గారు చెప్తుంటే మాకు ఆనందం. ఎప్పుడూ కూడా ఎటువంటి ఐక్యమైన సమావేశం పెట్టలేదు. ఈరోజు పెట్టడం సక్సెస్ అయిందంటే అది మాకు నాందిగానే జరగడం మాకు ఆనందం అనే. మీరు వచ్చిన దగ్గర నుంచి మీతో మాకు అనుబంధం నేను ఇప్పటికీ మర్చిపోను. ఇక్కడున్న స్థానిక రెడ్డికలు కానీ గోదావరి రెడ్లు కానీ ఎప్పుడూ మాతోటే ఉంటూ సామాన్య మీతోటే మా ప్రయాణం చెప్పేవారు. 2014 ఇంకా మేము వైఎస్ఆర్ పార్టీలో చేరలే. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఎస్విఎన్ హోటల్లో ఉన్నారు. నా దగ్గరకు వచ్చి ఒక మాట వెళ్ళి సాల్వా కప్పుకు వస్తాం తప్ప మేమేమి హామీ ఇవ్వమని చెప్పిన మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోవాలి. నా రెడ్డి గారు చెప్పారు, ఎవరిని వేరబస్తాం రూపాయి అడగడం, మీకు కావాల్సిన వ్యాపారాల్లో మా ప్రోత్సాహం మా సహకారం మాట సాయం ఉంటుంది.
మీ అవసరాల్లో మేము మీతో భాగస్వాములు అవుతుంటాం. మిమ్మల్నే కాదు, ఎక్కడ విజయనగరంలో ఎవరిని రూపాయలు డొనేషన్ అడగను. ఏదైనా అవసరం ఉంటే 2014లో అత్యవసరంగా నిలబడినప్పుడు ఆర్థికంగా రెడ్డి గారు మాకు సహాయం చేశారు. తర్వాత మా వ్యాపారాల్లో ఆ డబ్బులు వెనక్కిచ్చాం. మళ్ళీ 2019లో లేదు వీరభద్రం గారు నేను ఈ ప్రాంతాన్ని చూస్తానని ఆయనకి మాకు ఉన్న అనుబంధం వల్ల ఆయన మాత్రమే చేశారు తప్ప మేము ఎక్కడ కూడా వేలెత్తి చెయ్యెత్తి అడగను. అయితే ఈరోజు ఓట్లు అడగడంలో 2 రకాలుగా ఓట్లు అడుగుతారు. చేసిన పనులు చెబుతూ మళ్ళీ అధికారం వండి మేము పలానా పని చేస్తామని చెప్పడం ఒక వ్యక్తి, ఒక విధానం. చేసిన పనులు చెప్పడానికి ఏం లేకపోతే అవతల పార్టీ మీద అభాండాలు మోపడం రెండో విధానం. ఈ విజయనగరంలో మొదటి విధానం మనం చేస్తుంటే రెండో విధానం అవతల పార్టీ చేస్తుంది. వీరభద్రం చెరువులు కప్పిస్తున్నాడు, వీరభద్రం ఏం చేస్తున్నాడు, గంజా వ్యాపారం చేస్తున్నాడు. సిగ్గుందా అని అడుగుతున్నాం. వీరభద్ర స్వామి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకం కూడా ఇంట్లో ఉండేది కదా, లైబ్రరీలో ఉన్న పుస్తకం. ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా తీయచ్చు. మీరు వచ్చి ఈరోజు ఒక ఆలోచన చేయాలి. ఒక సామాన్య కార్యకర్త, సామాజిక వర్గ బలం లేని వ్యక్తి ఈరోజు మమ్మల్ని ఢీకొనే స్థాయికి వచ్చాడు అంటే ప్రజల అభిమానాన్ని ఎలాగ సంపాదించుకున్నాడో మనం కూడా ఆ విధంగా సంపాదించుకుందామని ఆలోచన చేస్తే ఎప్పుడైనా ప్రజాభిమానం వస్తారు తప్ప వీరభద్రం గోండా, వీరభద్రం రోడి ఈ పబ్బాలు గడుపుకోవడమే అవతల వ్యక్తులకి చేతనం. మేము చెప్పాం, నన్ను చెప్తే దాసనపేటలో ఏదో సర్వే నెంబర్ చెప్పాడు ఒక పనికిమాల మనిషి. ఇవాళ మా కుర్రోళ్ళు చెప్పారు అది 22A ఉన్న చెరువు. అది చెరువులు కప్పుతామా? తెలియనితనం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్న బుల్లెట్ మోటార్ సైకిల్ కొన్నాడు. నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్ అయితే మారుతి వ్యాన్ కొన్నాను మా నాన్న. ఈరోజు నేను ఉంటున్న ఇల్లు, ఆ ఇంట్లో ఉంటుండగా 2004లో ఎమ్మెల్యే తప్ప ఎమ్మెల్యేకి ఇల్లు కట్టుకోలేదు. అది మా ఆర్థిక పరిస్థితి. ఎవరికైనా అవసరం ఉంటే మా డబ్బులు ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. పచ్చకం వల్ల కూరంతా పచ్చ కన్నట్టు తప్పుడు పని చేసిన వాళ్ళకి అందరూ తప్పుడు పని మనుషులాగే కనిపిస్తారు. ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇటువంటి మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రజలకి పలానా పని చేశాం కాబట్టి మాకు ఈ హక్కు ఉందని అడిగే పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ లేదు. 4 సంవత్సరాలు 10 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కనిపించిన మనుషులు మరలా ఈరోజు ఓట్లు అడగడానికి వస్తుంటే ప్రజలు అమాయకులా అని అడుగుతున్నాం. ప్రజలు అమాయకులు కారు. జరుగుతున్న ప్రతి ఒక్క విషయం గమనిస్తూనే ఉంటారు. సేవ అనే భావంతో పనిచేస్తున్న మనకి అవసరం అనే అవకాశం అనే వాదంతో ఉన్న వాళ్ళకి ఎంతో తేడా ఉందని. ఎప్పుడైనా ఎవరైనా ఇందాక చెప్పారు, మేము ఎప్పుడు ఎమ్మెల్యేగా ప్రవర్తించలే, ఎమ్మెల్యేగా హోదా చూపించలే. పెద్దవారు చెప్పారు ఎమ్మెల్యే మీటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళని చెప్తారా, సామాన్య మీటింగ్కి వెళ్ళని చెప్తారా? మీకు మాకున్న అనుబంధం. ఎక్కడైనా ప్రతి ఒక్కరమే మన అవసరం. ఇందాక నాగిరెడ్డి గారు చెప్పారు 2014-19లో ఉన్న పరిస్థితులు ఎంత ఇబ్బందులు పడ్డామనే పరిస్థితి. ఆ రోజు నేను కాలుమని వచ్చేటప్పుడు గోదావరి ట్రైన్లో ఉన్నాను. నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఫోన్లు వస్తున్నాయి. మన వాళ్ళకి మనం ధైర్యం చెప్తున్నాం. అటునుండి వచ్చాక ఒక సందర్భంలో డిఎస్పీ సిఐ కలిశారు. సిఐ చెప్తున్నాడు, అనియా మీ ఇంటికి కూడా వెళ్ళమన్నారు. ఎస్పీ మేము వెళ్ళలేదు, ధైర్యం చేయలేపాము అని. రావాల్సిందయా మేము ఎలాగొస్తామని అని అంటే మమ్మల్ని కూడా టార్గెట్ చేశారు. ఏ ఒక్కరిని వదిలే పరిస్థితి ఉండదు. మనలాగా ఉండరు. మనం మంచి మనసుతో ఉండేవాళ్ళమే. తెల్లవాళ్ళు వేసిన తర్వాత మన బాధ ఏది, మన యాతన ఏది, మన కుటుంబం ఏంటి, మన వ్యాపారం ఏంటి చూసుకుంటాం. వాళ్ళు అది లేదు. తెల్లవాళ్ళు వేసిందండి కంప్లైంట్లు పెట్టుకోవడం, అవకాశం వచ్చినప్పుడు మనుషులు నలిపేయడం. ఎలాగంటే విజయనగరంలో మేము ధైర్యంగా దమ్ముతో ఉన్నాం. మన్నాటోళ్ళని ఏం చేయలేపారు కానీ నిరంతర ప్రక్రియ ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న పని. రానున్న కాలంలో ఒక మన అవసరం కోసమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరాలి. ఈ ప్రజలు ఇవాళ పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు ఈరోజు ఏ విధమైన ఆనందంతో సంతోషంతో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్లే ఉన్నారనే ఆలోచన. మరలా ఆయన పరిపాలన వచ్చిన రోజు
ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చేటప్పుడు నిక్కచ్చిగా నేను నిలబడతాను. ఈ మధ్యకాలం వసంత విహార్లో మా రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక సమస్య మీద వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం చేస్తామన్నారు. వాళ్ళు వచ్చి చెప్పారు మాకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా మనం పని చేసుకుందాం అని చెప్పాం. అది అలాగ పెరిగి తగు కింద మారితే మేము గట్టిగా నిలబడి అవతల వాడిని తోసి పని చేయించమే తప్ప వెనకం చేయలే. ఎందుకు చెప్తున్నాం అంటే అవసరం అనేది ఎవరికి రాకూడదు, కానీ అవసరం అంటూ వస్తే అర్ధరాత్రి అపరాత్రి 2-3 గంటలకైనా కోలగంటల వీరభద్రం పలుకుతాడు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నామని. మీ అవసరం ఉంటే ఒకలాగా, మా అవసరం ఉంటే ఒకలాగా, ఎలక్షన్లు వస్తే ఒకలాగా, ఎలక్షన్ అయిపోతే ఒకలాగా ఉండే తత్వం కాదు. మనందరివి సామాన్యులవి, జగనన్న కుటుంబ సభ్యులు అనే ఆలోచనతో మనందరివి పనిచేయాలని చెబుతూ మరి వేదిక మీద ఉన్న పెద్దలు అలానే పార్లమెంటు సభ్యులు ఇద్దరికీ మంచి కాంబినేషను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఆ రోజు మాకు అవకాశం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభిమానంతో 2019లో టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరు గెలిచాం, ఇద్దరు కలిసికట్టుగానే తిరిగాం. విజయనగరంలో ఏదైనా అవసరం ఉంది ఎంపీ గారు అంటే వెంట తప్పకుండా చేస్తానని ఆయనకు వచ్చిన నిధులు ఎప్పుడు ఇస్తూ మనం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మరలా అవకాశం వచ్చింది. చాలా సౌమ్యుడు, అందరికీ ఇష్టడైన పార్లమెంట్ సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరిచ్చారు. ఎంత నెల్లూరు వరకు అందరు సభ్యుల్ని మార్చిన బెల్లాన చంద్రశేఖర్ గారు ఒక్కళ్ళే మార్చలేదు. ఆయన మంచితనం, ఆయన ఆనెస్ట్, ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా ఎవరి చేత వేలెత్తి చూపించుకొని మనస్తత్వం. అలానే మళ్ళీ మనలో ఒకలైన వెంకటరెడ్డి గారు. ఈరోజు వెంకటరెడ్డి గారికి ఉత్తరాంధ్ర బాధ్యతలన్నీ కూడా పార్టీ పరంగా చేయవలసిన కీలకమైన బాధ్యతలు ఆయన చేతుల మీద పెట్టారు, ఆయన భుజాల మీద పెట్టారంటే ఆయన మీద ఉన్న నమ్మకం. ఆయనకు ఒక మాట ఇచ్చిన చైర్మన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తూ ఈ ఉత్తరాంధ్రలో ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. రానున్న కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుని మనందరి తరఫున ఆయనకి మంచి గుర్తింపు, గౌరవం వస్తుందనే విషయాన్ని మాత్రం మేము ధైర్యంగా నమ్మకంగా చెప్పగలుగుతామని. అలానే మరి రెడ్డి గారు ఒకరైనా వెంకటరెడ్డి గారు అంటే మీ అందరికీ అవకాశం ఉంది. ఎవరికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే రండి, మాకు చెయ్యిచ్చి మాతో పాటు తీసుకెళ్తామని చెబుతూ ఇప్పటికే అనేక మంది బాలబ్రహ్మారెడ్డితో సహా అచ్చిరెడ్డితో సహా అనేక మందికి పదవులు ఉన్నాయి. కిందనున్న అనేక మంది, ఒక కార్పొరేటర్ ఉంది మనకి, మా సోదరి పద్మ. అలానే అనేక మంది వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు, వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు, జోనల్ ఇన్ఛార్జీలు ఉన్నారు, తగిన ఆ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు భాస్కర్ రెడ్డి. ఆ విధంగానే ప్రోత్సహిస్తాం. అయితే నేను ఒక విషయం చెప్తాను. మీకు చెప్పిన గోదావరి నుంచి వచ్చిన మీరైతే ఆర్థికంగా ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్న రెడ్డికి మాత్రం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితులు అలాగ పెరుగుతున్న పరిస్థితి. నేను అందరికీ చెప్పే తెల్లవారులేసి దీనికోసం ఆలోచించండి. ఇదేంటే కుటుంబ బాధ్యత, దాన్ని సక్రమంగా చేసుకోండి. కుటుంబాన్ని ఎక్కడా కూడా అలసత్వం చేయకండి. మీరు చేస్తున్న వృత్తో, ఉద్యోగం, వ్యాపారం చేసుకోండి. దాంట్లో మా తాలూకా మాట సాయం ఉంటే చేస్తామని ఆ విధంగా ప్రోత్సహించుకొని వెళ్తున్న పరిస్థితి. ఈ మధ్యన మా రెడ్డి చిట్టుబాబు ఆ ప్రాంతంలో చెప్తున్నారు, అరే మేము 45 సంవత్సరాలు పెట్టున్నాం, మాకు కనీసం పట్టాలు ఇవ్వలేదంటే ₹1 ఖర్చు లేకుండా ఆయన చెప్పిన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాం. ఇలా చెప్పుకొని వెళ్తే అనేక మంది చెప్పిన మౌలిక సదుపాయాల కొరత ఏ ఇబ్బంది లేకుండా చేసాం. మరి దయచేసి మే 13 జరిగే ఎన్నికల్లో మన కలెక్షన్లు మనం చూసుకోవడం, మన పనులు మనం చూసుకుంటూ ఒక మాట సాయంగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆర్థిక వ్యాపారం చేస్తున్న మనకి ఎంత అంతో పరపుతుంటుంది. మన మీద ఆధారపడిన వాళ్ళు కానీ, మనతో అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ మన మాటకి వాల్యూ ఉంటుంది. కాబట్టి అందరూ అలాగా మరి ఇక్కడున్న రెడ్డికులందరూ కూడా సంపూర్ణంగా ఎప్పుడు మాతో ఉంటున్నారు. మేము మీతో, మీరు మాతో ఉంటున్నాం. కాబట్టి తప్పకుండా విజయం సాధించాలి. ఈ విజయనగరాన్ని 170% పనులు చేసాం, ఇంకా 30% పనులు ఉన్నాయి. మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పండి అని చెబుతూ మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రతి ఒక్కరిని మద్దతు తెలియజేయాలని
కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. సభ ముగించే ముందు అందరూ ఒకసారి గట్టిగా వర్ధిల్లాలి స్వామన్న నాయకత్వం, వర్ధిల్లాలి స్వామన్న నాయకత్వం.